కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటాను ఇప్పించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ఆపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతులతో పాటు నిధులు ఇవ్వాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వల్లే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు మంత్రులు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో ఎక్కువ నీటిని తీసుకుంటున్న ఏపీని కేంద్రం కట్టడి చేయాలని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో 70% వాటా ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుని ఆపాలని సిఆర్ పాటిల్ని కోరారు సీఎం రేవంత్. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలపై వచ్చిన విమర్శలే భవిష్యత్తులో గోదావరిపై వస్తాయని చెప్పారు. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అభ్యంతరాలను అన్నిటిని ఉపసంహరించుకోవాలి. ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్ని క్లియర్ అవుతాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఉమ్మడి ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని సిఆర్ పాటిల్ ని కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని 5 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని అడిగామన్నారు. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా జోక్యం చేసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. తుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై పాటిల్తో చర్చించామన్నారు ఉత్తమ్. కృష్ణా నది జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో అడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి సంస్థ చారిత్రాత్మక అగ్రిమెంట్ చేసుకుంది. రాజస్థాన్ లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుపై ఎంఓయూ చేసుకున్నారు. రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి సింగరేణి సంస్థ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో సింగరేణికి నేషనల్ లెవెల్ కంపెనీగా గుర్తింపు రానుంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సందర్శించారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లిఫ్ట్లతో గోదావరి జలాలు తరలిస్తున్నామని వివరించారు. గోదావరి నీటితో వైరా రిజర్వాయర్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు తుమ్మల. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరు వల్లే రాష్ట్రానికి నిధులు రావట్లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ బినామీ బీజేపీ పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారిని 8 వరుసలుగా మార్చాలన్నారు పొన్నం. కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణాలు కూడా చెప్పాలా మంత్రి గారు. సీఎంతో మాట్లాడి బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండటంతో చిన్న కాంట్రాక్టర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని మంత్రికి వివరించారు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. దీంతో ఈ నెల చివరి వారంలో బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి. అయితే బిల్లులు పెండింగ్ పేరుతో పనులు ఆలస్యం చేయొద్దని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లపై సమీక్ష నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వర్షాకాలంలోపు ముఖ్యమైనవి పూర్తి చేయాలని హెల్త్, R&B శాఖల అధికారులను ఆదేశించారు. మెడికల్ విద్యార్థులు, పేషెంట్లకు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి రేపు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవనున్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలుపై ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి.